గ్లోబల్ పొలిటికల్ థ్రిల్లర్లో మరో ఉత్కంఠభరిత అధ్యాయం. ఐరోపా గేట్వే వద్ద మహా సంగ్రామం నడుస్తుంది. ఒకవైపు అనంతమైన సముద్రం, మరోవైపు భీకరమైన మిలిటరీ బారికేడ్లు, మధ్యలో వేలాది మంది ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని పోరాడుతున్న దృశ్యాలు. ఆఫ్రికా నుంచి ఐరోపాలోకి అడుగుపెట్టే ఏకైక భూ సరిహద్దు సెయూటా ఇప్పుడు తీవ్ర ఉద్రిక్తతలకు వేదికైంది. అటు ఇటు చూస్తే సముద్రాన్ని ఈదుకుంటూ వస్తున్న వేలాది మంది ఆకలి కేకలు, మరోవైపు వారిని అడ్డుకునేందుకు టియర్ గ్యాస్, వాటర్ కెనన్లతో విరుచుకుపడుతున్న స్పెయిన్ రక్షణ దళాలు. అసలు ఈ మానవ తుఫాను వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఒకేసారి 60,000 మంది సరిహద్దులను ఎందుకు ముట్టడించారు? ఇప్పుడు చూద్దాం. అది ఆఫ్రికా ఖండానికి ఐరోపా సమైక్యకు మధ్య ఉన్న ఒకే ఒక్క రహదారి. స్పెయిన్ ఆధీనంలో ఉన్న సెయూటా నగరం శతాబ్దాలుగా వలసదారులకు ఇదొక స్వర్గధామంలా కనిపిస్తుంది. కానీ 2 రోజుల క్రితం అక్కడ సీన్ పూర్తిగా మారిపోయింది. ఆకాశం మబ్బు పట్టినట్టు సముద్రపు అలలపై నుంచి వేలాది మంది నీళ్ళలోకి దూకారు. ఏకంగా 60,000 మందికి పైగా వలసదారులు మొరాకో సరిహద్దుల నుంచి సెయూటా వైపు దూసుకొచ్చారు. సముద్రాన్ని ఈదుకుంటూ, కొండలను దాటుకుంటూ యూరోప్ మట్టిని తాకాలనే ఆశతో ప్రాణాలను పరంగా పెట్టి వచ్చారు. కానీ అక్కడ వారికి ఎదురైంది ఒక భయంకరమైన యుద్ధ వాతావరణం. సరిహద్దుల్లో సైరన్ల మూతలు మోగాయి. పరిస్థితి చేజారిపోతోందని గ్రహించిన స్పెయిన్ రక్షణ దళాలు విరుచుకుపడ్డాయి. బాష్పవాయువు ఘోరాలు గాల్లో పేలాయి. జల ఫిరంగులు నిమిషాల్లో వారిని వెనక్కి నెట్టేశాయి. వాతావరణం భీకరంగా మారింది. హెచ్చరికగా గాల్లోకి శబ్దాలు వినపడ్డాయి. సరిహద్దుల కొండల పైనుంచి ఈ ఘోర దృశ్యాన్ని చూసిన మిగతా వలసదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. లోపలికి అడుగుపెట్టడం అంటే మృత్యువుతో ముఖాముఖి పోరాటమే అని వారికి అర్థమైంది. ఐరోపా ఆశల భ్రమలు క్షణాల్లో కరిగిపోయాయి. ఇక ఎలాగోలా సరిహద్దులు దాటి లోపలికి ప్రవేశించిన వారి పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. తాగడానికి నీళ్లు లేవు, తినడానికి తిండి లేదు, కాస్త నీడ కూడా దొరక్క నగర వీధుల్లోనే, ప్లాట్ఫామ్లపైనే బతుకులు వెళ్లదీశారు. నమ్మిన ఆశలు అడియాసలవ్వడంతో గంటల వ్యవధిలోనే సరిహద్దులు దాటి వచ్చిన దాదాపు 45,000 మంది తీవ్ర నిరాశతో స్వచ్ఛందంగా వెనక్కి తగ్గక తప్పలేదు. అయితే ఈ భయంకరమైన ప్రయాణంలో తొక్కిసలాటలు జరిగి సముద్రంలో మునిగిపోవడంతో ఇప్పటి వరకు 67 మంది బలయ్యారు. సముద్ర తీరం శివాల దిబ్బగా మారడం ప్రపంచాన్ని తీవ్రంగా కలిచివేసింది. కానీ ఈ మానవ సంక్షోభం వెనుక ఒక పెద్ద రాజకీయ గుట్టు ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సరిగ్గా 2 రోజుల క్రితం మొరాకో రాజు వేలాది మంది చిన్న చిన్న నిరస్తులకు క్షమాభిక్ష ప్రసాదించారు. అలా జైలు నుంచి బయటకు వచ్చిన వారే పక్కా పథకం ప్రకారం స్పెయిన్ సరిహద్దుల్లోకి చొరబడ్డారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దానికి తోడు అక్రమంగా వచ్చిన వారిని తక్షణమే వెనక్కి పంపకూడదన్న కోర్టు ఉత్తర్వులు కూడా పరిస్థితిని మరింత సంక్లిష్టంగా చేశాయి. ఇది కేవలం వలస సంక్షోభం మాత్రమే కాదు, 2 దేశాల మధ్య సాగుతున్న సైలెంట్ జియో పొలిటికల్ గేమ్ అనే చర్చ మొదలైంది. ఈ అంతర్జాతీయ సంక్షోభం ప్రపంచ రాజకీయాలను కూడా ఊపేస్తుంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఘటనపై స్పందిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదంతా అత్యంత భయానకం. ఈ దృశ్యాలను బాగా గుర్తుపెట్టుకోండి.
డెమోక్రాట్లు గెలిస్తే అమెరికా కూడా ఇలాంటి భయంకరమైన సరిహద్దు సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అని ట్రంప్ కామెంట్ చేశారు. ఒకవైపు మానవతా సంక్షోభం, మరోవైపు అంతర్జాతీయ రాజకీయ చదరంగం. ప్రాణాల కోసం అల్లాడుతున్న సామాన్యుల జీవితాలు ఇప్పుడు ఈ భౌగోళిక రాజకీయ చక్రబంధంలో నలిగిపోతున్నాయి. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్.